ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు, శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు అందరూ క్షేమమని నమ్ముచున్నాను. మరలా ఈ క్లుప్త సందేశం ఎలాగంటే, పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ సందేశము ద్వారా మిమ్మలను కలుసుకోవడం నిజంగా ఒక గొప్ప భాగ్యం. తరచూ నేను మిమ్మల్ని అడుగుతాను, నా కొరకు ప్రార్థించమని. ప్రార్థిస్తున్నారు కదా, దేవునికి స్తోత్రం. ఒకే ఒక మాట, సహోదరుని కుటుంబమును, జీసస్ మీట్స్ మినిస్ట్రీని కాపాడండి ప్రభువా అని అడగండి. నేను మిమ్మల్ని తలంచినప్పుడల్లా ఆ రీతిగానే ప్రార్థిస్తున్నాను. ప్రభువు నడిపిస్తాడు. నేటి వాక్యం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, 1 కొరింథీ 14వ అధ్యాయం 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగచేసుకొనును. కొంతమందికి పెద్ద అనుమానం, నేనెందుకు అన్య భాష మాట్లాడాలి? తమిళే చక్కగా మాట్లాడడం లేదు, తెలుగే మాట్లాడడం లేదు, మీ మాతృభాష తెలుగు అయితే తెలుగే చక్కగా మాట్లాడడం లేదు. ప్రియులారా, ఒకటి మీరు అర్థం చేసుకోనండి, అన్య భాష వరమును దేవుడు మీకు ఇచ్చాడంటే దాని యొక్క ముఖ్యత్వమును వాక్యము ఏమని చెప్తుందో గ్రహించి వెంబడించాలి. అలాగైతే ఇక్కడ ఏమని వ్రాయబడింది? 1 కొరింథీ 14:4 అన్య భాషతో మాట్లాడువాడు, అన్య భాష మాట్లాడుతూ ఉన్నట్లయితే నాలో ఏమవుతుంది? భక్తి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇలాగూ నేను తరచూ చెప్పగలను. మొట్టమొదటి మెట్టు భక్తి అంటే బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళడం. రెండవది క్షేమాభివృద్ధి. ఆ ఆరాధన అయిపోక ముందే రాకుండా పాస్టర్ను చూసి ప్రార్థించుకొని ఆ తర్వాత బైబిల్ స్టడీ ఎప్పుడు, గ్రామ పరిచర్యకు వెళ్దామా, ఇలాగూ ఇది క్షేమాభివృద్ధికి గుర్తు. మూడవది ఇంకొకటి ఉంది, అదేమిటంటే భక్తిలో వైరాగ్యము. బ్రతికితే యేసు కొరకు బ్రతకాలి. ఆమెన్. యేసు కొరకు చనిపోవడానికి సిద్ధపడనం. ప్రభు బిడ్డలారా, ఒక వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. వాక్యములో చదువుకుంటున్నాం. అపోస్తలుల కార్యములు 16:17 పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండిట చూచినందున అతన్ని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఆత్మలో వైరాగ్యం, శరీర సంబంధమైన వైరాగ్యం కాదు ఇది. ఇలాంటి వైరాగ్యము కాదు, ఆత్మలో వైరాగ్యం. అది ఎప్పుడొస్తుందంటే అభిషేకములో నింపబడి తరచూ అన్య భాష మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే ఆత్మ ద్వారా కలిగేటువంటి పరితాపము, లేదంటే వైరాగ్యం. ఆ విగ్రహము, ఆ పట్టణములో ఉన్న అపవిత్రతను చూడగానే అపోస్తలుడైన పౌలుకు ఆత్మలో పరితాపము తట్టుకోలేకపోయాడు. మీరు ఆత్మలో వైరాగ్యము కలిగిన ప్రార్థన, డిజిఎస్ దినకరణయ్య గారి ప్రార్థన మీరు చూసినట్లయితే, మోహన్ సి లాజరస్ అన్న ప్రార్థన మీరు చూసినట్లయితే, ఇంకా మీరే కొంతమంది అత్యాసక్తితో ప్రార్థిస్తారు. అది దేవుడు మీకు ఇచ్చేటువంటి అభిషేకం. ఈ కృప మీకు కావాలంటే అన్య భాష తరచూ మాట్లాడండి. అన్య భాష తరచూ అంటే ఎలాగూ ఏకాంతముగా, వ్యక్తిగతముగా మీరు స్తోత్రం చెల్లించి ప్రార్థించండి. ప్రార్థించుదామా? ఈ కృప వలన మీకు ఒక వైరాగ్యము పెరుగుతుంది. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసు నామములో మీ బిడ్డలలో ఒక ఆత్మీయ వైరాగ్యం, మందిరమును గురించి, ఆత్మలను గురించి, ప్రార్థన గురించి, ఉజ్జీవమును గుర్చిన ప్రభువా, ఆ కడవరి కాలపు బలము కొరకు తండ్రి, బలమైనటువంటి వైరాగ్యము తండ్రి, బ్రతుకు దినములలో ఆత్మలను నేను ఇంకా సంపాదించాలన్న ఆశ కలగాలి. ప్రభు అలాగే నడిపించండి, ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. మీకు తెలిసిన వారికి షేర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. హిందీ భాషలో అనువాదము చేసి మనం పంపుతున్నాము కదా. విస్తారమైన ప్రజలు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నవారు దర్శింపబడాలని ప్రార్థించండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.